నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సుజన. గురుగారు 2024 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఎక్స్ట్రాడినరీగా ఉంది. వృషభ రాశి వారు ఆల్రెడీ 2023లో కూడా వీళ్ళు తెగ ఫ్రూట్స్ ఎంజాయ్ చేసేస్తున్నారు. కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే 2024 ఇంకా పుంజుకుంటుందమ్మా. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరాంతం? ఆర్థికంగా వీళ్ళకి లాభంలోకి గురుడు వచ్చేసాడు. అక్టోబర్ 2023లో అక్టోబర్ 30న రాహువు మేషరాశి నుంచి లాభస్థితిలోకి మీనరాశిలోకి వెళ్ళాడు. అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశిలోకి వచ్చాడు. బాగుంది. అయితే రాహు లాభస్థితిగతుడు అయి ఉండడము, ఈ శని రాజ్యస్థితిగతుడై ఉండడము కుంభరాశిలో. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ధనంకి సంబంధించి ఇతర వనరుల వల్ల కూడా లాభాలు వస్తాయి. అండ్ ఈ యొక్క బుధుడు ధనాధిపతి అయినటువంటి వృషభ రాశికి ఆ బుధుడు సర్టెన్ పీరియడ్స్లో బాగుండడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు వక్రించి నవంబర్ 24, 2024లో ఈ యొక్క వృశ్చిక రాశి సంచారం చేస్తున్నాడు, ప్రవేశం చేస్తున్నాడు. అటువంటి టైంలో కొంచెం ఫలితం తక్కువగా ఉంటుంది. ఇన్కమ్స్ అంటే రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి శాలరీస్తో పాటు ఇతర వనరులు ఇతర బిజినెస్లు చేయనివ్వండి, లేకపోతే ఇతర ఆదాయ మార్గాల వల్ల వచ్చేటటువంటి దాంట్లో కొంచెం తగ్గుతుంది. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ నెలలో కొంచెం జాగ్రత్తగా వీళ్ళకి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ రాకుండా, లేకపోతే ఇటు అటు ట్రావెలింగ్ చేయాల్సినటువంటి టీఏలు డిఏలు ఇలాంటివి తగ్గొచ్చేమో. కానీ ఇన్ జనరల్గా ఈ ఎకనామిక్ ఫ్రంట్లో మనం కనుక చూసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఉందమ్మా. మరి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అని అంటారు? వృత్తి ఉద్యోగ రెండు ఒకటే. వ్యాపారాలు ఈ 3 సెట్స్లో కూడా మీకు ఎలా ఉన్నాయంటే అత్యద్భుతంగా ఉంది. ఎందుకంటే వృత్తి అంటే ప్రొఫెషనల్స్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్, వీళ్ళ వృత్తులన్నీ కూడా డాక్టర్స్ సపరేట్గా ప్రొఫెషనల్స్గా చేసుకునే వాళ్ళు, సొంత స్వయం వృత్తి అనుకోండి, అలాంటి వాళ్ళకి బాగుంది. ఉద్యోగాలంటే ఇంకా బ్యాంకర్స్, ఇలాగ మనము పోలీస్ ఆఫీసర్స్, ఇలాగ జాబులు చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, రైల్వే మ్యాన్, వీళ్ళ ఆర్మీ, వీళ్ళంతా. సో వీళ్ళకి కూడా చాలా బాగుంది. అండ్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా అత్యద్భుతంగా, వీళ్ళు ఎప్పుడు హార్డ్ వర్కింగ్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా చాలా బాగుంది. ఇక ఈ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ ఇన్కమ్స్ కూడా బాగున్నాయి, వ్యాపారాలు కూడా చాలా బ్రహ్మాండంగా వీళ్ళు నైపుణ్యంతో రాహు లాభంలో ఉండడం వల్ల అత్యద్భుతంగా చేసుకుంటారమ్మా. అంటే వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి జరుగుతుంది అంటారు, లాభాలు గడిస్తారు అంటారు? గుడ్ క్వశ్చన్. ఈ రాహువుకి సంబంధించినటువంటి సేల్స్ సర్వీస్, ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత ఎలక్ట్రికల్, ఆ తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి కంపెనీస్ స్టార్ట్ చేసుకోవడం ఈజీయే, కానీ ప్రాజెక్ట్స్ రావాలా ఫారెన్ నుంచి. ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గతంలో వాళ్ళు 2 years బ్యాక్ చేసినప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి పెద్దగా రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు యుఎస్ఏలో వీళ్ళకి ప్రాజెక్ట్స్ సరిగ్గా లేకపోయినప్పటికీ, రెసెషన్ సాఫ్ట్వేర్కి రంగానికి నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో వీళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి వృషభ రాశి వాళ్ళకి. కాబట్టి ఇది ఈ రాహువు అండ్ దీనికి సంబంధించినటువంటి అలీడ్ రంగాలకి అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ శని వల్ల ఐరన్ స్క్రాప్, ఐరన్ బిజినెస్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్ షాపులు అవనివ్వండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవనివ్వండి, సో ఈ ఐరన్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇకపోతే మనకి శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడు 31 మార్చి 2024లో రాహుతో కలిసి లాభస్థితిలో ఉండడం వలన హాస్టల్స్, తర్వాత ఈ ఫుడ్ ఇండస్ట్రీ, క్యాటరింగ్, రెస్టారెంట్స్, పబ్స్, ఇవన్నీ ఈ బిజినెస్లో అత్యద్భుతంగా, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అత్యద్భుతంగా నడుస్తాయి. ఇక మరి మనకి ఏమిటండి బాగా నడవవు అంటే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉంటాయి, ఫారెన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, అవి కొంచెం డల్గా ఉంటాయి.
అండ్ మనకి కుజుడు మనకి డిసెంబర్ 7వ తేదీ 2024 సంవత్సరంలో మనకి కర్కాటక రాశిలో నీచపెట్టి ఉండడం వల్ల ఫార్మా సంబంధించి కెమికల్ సంబంధించినటువంటి రంగాలు బాగుండవని మనం చెప్పుకోవాలమ్మా. యావరేజ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగాలు, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది అనేసి అని అన్నారు, బాగుంది అనేసి అని అంటారు. మరి ఈ రాశి వారిలో ఎలా ఉంది అనేసి అని అంటారు? రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఎల్లప్పుడూ బాగానే ఉంటుంది. అయితే వీళ్ళు లేనిపోని భూములు క్రియేట్ చేసేసి 1,00,000 రూపాయల గజము అని, అది ఒరిజినల్గా 60,000 కూడా ఉండదు. ఈ బిల్డింగ్ ₹1,00,00,000 అనుకోండి, 1,50,000 చెప్పేసి ఇట్లాగా ఆర్టిఫిషియల్ భూమిని క్రియేట్ చేసి ఈ సిటీస్లో తప్పవన్నమాట, ఈ అర్బనైజేషన్లో. సో దానివల్ల వాళ్ళు అంత లాభాలు రావట్లేదని భావిస్తారు. ఒకప్పుడు ఏదో అమాయకంగా కొనేటటువంటి ఇన్నోసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు కొంటారు, అస్తమానం కుదరదు కదా. సో న్యాచురల్గా వాళ్ళేమి బిజినెస్ ఏం పడిపోలే. ఎప్పుడు ఉండే మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగానికి ఉంది. కాబట్టి బిల్డర్స్ అవనియండి, ఈ రియల్టర్స్ అవనియండి, వీళ్ళు చేసేటటువంటి వ్యాపారం అత్యద్భుతంగా ఉంటుంది. కేవలము డిసెంబర్ నెల 7వ తేదీ వచ్చిన తర్వాత బాగుండదు తప్ప, అంతకుముందు ఈ యొక్క రియల్టర్స్ అంతా కూడా చాలా నష్టపోయాము అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. అలాగే వ్యవసాయ రంగం వారికి ఎలా ఉందంటారు మరి? ఈ వృషభ రాశి వారికి మాత్రమే వ్యవసాయ రంగం చాలా బాగుంది. ఎందుకనంటే రాహు లాభంలో ఉన్నాడు, కేతు పంచమ స్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి ఈ వ్యవసాయ రంగంలో వీళ్ళు ఖచ్చితంగా కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రొటీన్కి భిన్నంగా వేయాలి. ఏదో లాస్ట్ టైం వరి వేసాము, మళ్ళీ వరి వేసేస్తున్నాము అనేటటువంటి నీరసంగా ఉండేటటువంటి వ్యవసాయ విధానాలు మార్చుకోవాలి. ఇప్పుడు నీలాంటి చదువుకున్నటువంటి యువత అంతా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్గా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. మనకి ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ మీద రీసెర్చ్ చేస్తూ అద్భుతమైనటువంటి ఈల్డ్ ఇచ్చేటటువంటి హైబ్రిడ్ ఏ విత్తనాలు వేస్తే ఈల్డ్ ఎక్కువ వస్తుంది, పంట ఎక్కువ వస్తుంది అని నిరంతరము మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి ప్రభుత్వ విధానాలను వీళ్ళు తెలుసుకొని ఆ ప్రభుత్వ అధికారుల సలహాతో రైతు కమర్షియల్ క్రాప్స్ వేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్, ఈ టమాటాస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా లోకల్ మార్కెట్లోకే మనం పంచి కిలో రూపాయికి కూడా కొనడం లేదని చెప్పి బ్రోకర్స్ని, ఏజెంట్స్ని పట్టుకుని వాళ్ళు క్రింద రాయలసీమ రైతులంతా కూడా పారేసుకున్న సందర్భాలు మనం చూసాం. కానీ అదే టైంలో ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డ్రై ఫ్రూట్స్, క్యాష్యూ నట్స్ ఇలాంటివన్నీ కూడా. సో ఈ వ్యవసాయ రంగంలో అత్యాధునికమైనటువంటి విధానాలన్న రైతు మరి సబ్సిడీల్లో అన్ని ప్రభుత్వాలు, సీఎం ఎవరైనా పార్టీ ఎవరైనా మనకి సబ్సిడీల్లో రైతులకు అనేకమైనటువంటి వ్యవసాయ పరికరాలని, ట్రాక్టర్స్ని, వీటిలన్నింటినీ కూడా సబ్సిడీలో అత్యంత చౌకగా ఇస్తుంది. రైతులకు అత్యద్భుతమైనటువంటి సమయం అమ్మా ఇది. అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్టయితే వృత్తిపరంగా వీరికి ఏమైనా లైక్ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంకేమైనా ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా ఉంది. ఈ వృషభ రాశి వారికి ఆల్రెడీ వాళ్ళు కోరుకున్న చోట్లకు బదిలీలు అయినాయి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు వేరే మగవాళ్ళకని కాదు, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పాపం ఇద్దరు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ వైఫ్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఉదాహరణకి బాంబేలో మనకి దగ్గర 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పూణే నుంచి బాంబేకి డైలీ వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ హైదరాబాద్లో వికారాబాద్ వరకు డైలీ అప్ అండ్ డౌన్ తాండూరు వరకు వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఏంటంటే గృహిణులకు అవనియండి, మగవాళ్ళకి అవనియండి, ఉద్యోగస్తులై ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ కోరుకున్న చోటకి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి వచ్చి తీరతాయి. ఆల్రెడీ వచ్చినాయి. వీటితో పాటు బోనస్గా వీళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ కూడా వస్తాయి రానటువంటి సెకండ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి. మరి ఈ రాశి వారిలో, వృషభ రాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజులు అయిపోతారు వీళ్ళంతా. ఇప్పుడు ఎలక్షన్ సమయం, చక్కగా ఎలక్షన్స్ జరిగినాయి అన్ని మా రాష్ట్రాల వాళ్ళలో. ఇది నాట్ ఓన్లీ ఫర్ మన తెలుగు రాజకీయ నాయకులకు కాదు, భారతదేశ వ్యాప్తంగా మనం సెన్సస్ని తీసుకున్నట్లయితే వృషభ రాశి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కువ సంఖ్యలో గెలవడమే కాదు, క్యాబినెట్లోకి మినిస్టర్స్గా వీళ్ళు అబ్జార్బ్ అవుతారు. అది అంత ఈ రాజకీయ రంగం నాయకులకి అంత అత్యద్భుతంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? వృషభ రాశి వారు దృఢకాయులు. వీళ్ళ శరీర దారుఢ్యం వల్ల వీళ్ళకి రోగాలు చాలా తక్కువగా వస్తాయి. ఎద్దులాగా వెళ్ళిపోతారనమాట. కాబట్టి వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఉండవు.
ఏమిట్రా వీళ్ళకి ఉంటాయి ఈ 2024 సంవత్సరంలో అంటే యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్, రేనల్ ఫంక్షనింగ్ విషయాలలో వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి అండ్ మేజర్ సర్జరీస్ అనేటటువంటివి వీళ్ళకి పైల్స్ ఉన్నాయన్నమాట. ఈ పైల్స్ ఆపరేషన్స్ ఇలాగా అబ్డామినల్ ఇప్పుడు 24 hours అపెండిసైటిస్ ఇలాంటివి సడన్గా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా 7th December 2024 పీరియడ్లో, అంటే ఆ టైంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిగతా టైంలో జనరల్ హెల్త్ ఏమీ డిస్టర్బ్ కాదు, బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మరి విద్యార్థులకి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? విద్యార్థులకి ఇది మంచి సమయంగా మనం చెప్పొచ్చు. విదేశాలకి వెళ్ళేటటువంటి విద్యార్థులు డబ్బులు దాచుకోవాలా, డబ్బులు చూసుకోవాలా. స్కాలర్షిప్ ఇవ్వడానికి భారత ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కోరుకున్న చోటకి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? వృషభ రాశి వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. ఒక్క మాతృవియోగం తప్ప వాళ్ళకి గతంలో మాతృవియోగం, పితృవియోగం ఇలా ఏదో ఒక చిన్న వియోగం ఒకటి సంభవించింది. దాని నుంచి ఇంపాక్ట్ చాలా ఉందన్నమాట. ఇంకా డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 2024లో అటువంటి సమస్యలు లేవు. సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే రిలేషన్స్ బిల్డప్ బాగా చేసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ చనిపోయినా కూడా బాధపడి డిప్రెషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు అంత ప్రాణ స్నేహితులు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఈ వృషభ రాశి వారికి ఏమీ లేవమ్మా. అలాగే ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. మరి ఈ కోర్టు సమస్యల నుంచి వెళ్ళి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా వృషభ రాశి వారు? బ్రహ్మాండంగా ఉంది. కోర్టు సమస్యల్లో వృషభ రాశి వారికి ఎక్కువ, అందులోనూ 498A కేసులు ఎక్కువ ఉంటాయి. వృషభ రాశి వారికి భార్యాబాధిత సంఘం అన్నమాట వృషభ రాశి వాళ్ళంటే. ఎందుకంటే శుక్రుడు అధిపతి కాబట్టి భార్యలతో, బావమరుదులతో, అత్తగారితో ఎలా ఉండాలి అనేటటువంటి విధానం కనుక వీళ్ళు నేర్చుకుంటే నిష్పక్షపాత ధోరణి వీళ్ళకు ఉండాలి. ఎలాగ తల్లిదండ్రులతో సమానంగా భార్య తరపు బంధువులను కూడా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు చూసి అసహనంతో 498A కేసు పెట్టేస్తారు. రెండో వివాహం ట్రై చేస్తున్నారని 494 పెట్టేస్తారు. ఆల్రెడీ అయిపోయిందని 495 ఐపీసీ ట్రయల్ చేస్తున్నాడని ఇలా రకరకాల పిచ్చి పిచ్చి కేసులు, అబద్ధం కేసులు అంటే మరి అబద్ధాల కేసులే పెడతారు. సో అందువల్లనే ఈ సుప్రీంకోర్టు ఇటువంటివన్నీ కూడా తీసుకొని అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ ద డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరిధిలో ఈ 498 ఇదివరకు మొత్తం ఆడపడుచుల మీద, అత్తగారుల మీద, అందరి మీద, భర్త మీద గ్రూప్ పెట్టేవారు. ఇప్పుడు అట్లా కాకుండా కేవలం వృషభ రాశి భర్తల పైన మాత్రమే పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. అత్తగారులు, ఆడపడుచులు వీళ్ళందరినీ వదిలేశారన్నమాట. సో ఈ విధానం ఎందుకు వచ్చింది, మనం ప్రవృత్తి యాటిట్యూడ్ మార్చుకుంటే వృషభ రాశి వాళ్ళపైన భార్యలు ఎందుకు పెడతారు. కాబట్టి కోర్టు కేసుల్లో దివ్యంగా, భవ్యంగా వీళ్ళు వైట్ షీట్ లాగా బయటకు వచ్చేస్తారు. సివిల్ కేసులు అవనివ్వండి, క్రిమినల్ కేసులు అవనివ్వండి. సో వృషభ రాశి వాళ్ళు ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదమ్మా. మరి అలాగే వీరికి గృహయోగం కానీ, వాహన యోగం కానీ ఉంది అనేసి అంటారా? కొనేశారమ్మా వృషభ రాశి వాళ్ళంతా. ఒక్కొక్క గృహయోగం ఏమిటి, 2 గృహయోగాలు, 3 గృహయోగాలు, అంత అవకాశాలు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనేస్తారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనేస్తారు. కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు అన్ని రంగాలలో వీళ్ళకు సొంతమైన ఇంట్లో కాస్ట్లీ గ్యాడ్జెట్స్, కాస్ట్లీ ఖరీదైనటువంటి వస్తువులను కూడా వీళ్ళు కొంటారన్నమాట. అంటే ఈ రాశి వారిలో కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, సంతానం కోసం ప్రయత్నించే వారికి కానీ ఈ యోగం ఉంది అనేసి అంటారా? అవునమ్మా, ఉంది. వివాహాలు వద్దంటే అయిపోతాయి అన్నమాట వృషభ రాశి వాళ్ళకి. శుక్రుడు చక్కగా మనకి 31st March 2024లో మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఆ మార్చి దాటిన తర్వాత ఎండాకాలం అంతా కూడా మనకి వీళ్ళు అందరూ కూడా వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మనల్ని అందరినీ పెళ్లి భోజనానికి, పప్పు భోజనానికి పిలవాల్సిందే. అంటే అయిపోతాయి. ఇంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వివాహాలు కాకుండా ఉన్నటువంటి స్త్రీలు అవనియండి, పురుషులు అవనియండి, వివాహాలు అయిపోతాయి. అండ్ నాట్ ఓన్లీ వివాహం అనగానే మనం ఫస్ట్ మ్యారేజ్ అనే ఇది వరకు మనం అనుకునే వాళ్ళం. పాపం ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా లేట్ మ్యారేజెస్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా క్లియరెన్స్ సర్టిఫికేటు గ్రహాలు ఇచ్చేసినాయి. కాబట్టి ఈ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా వివాహాలు అయిపోతాయి. అండ్ బోనస్గా ఏమిటంటే ఈ నెక్స్ట్ మ్యారేజ్ డే వచ్చే లోపల వాళ్ళకి సంతానం యోగాన్ని కూడా గ్రహాలు ఇచ్చేస్తున్నాయి. సో దే విల్ బి బ్లెస్డ్ విత్ సమ్ చిల్డ్రన్. మరి అలాగే వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా?
మనకి ఈ వృషభ రాశి వాళ్ళు మనకి గురుగ్రహానికి కేతుగ్రహానికి శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురు జపం, గురు స్తోత్రాలు, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రాలని పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇవ్వాలి. ఏ బ్రాహ్మణుడు వస్తాడు? రాడు కదా. కాబట్టి అట్లీస్ట్ 9 o'clock ఇన్ ద మార్నింగ్ ఇవ్వడం అనేది శుభం. ఈ విధంగా ఈ గురుగ్రహానికి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారు, లేకపోతే మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామివారు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు బనగానపల్లి గురువుకు సంబంధించినటువంటివి అటువంటి క్షేత్రాలకి గురుస్థానాలకి వెళ్ళి వీళ్ళు గురువు యొక్క గురు పాదుకల దర్శనం చేసుకోవాలి. గురువు ఫేసులను కాదు. ఇప్పుడు మనం సపోజ్ దేవాలయాలకు వెళితే వెంకటేశ్వర స్వామి ముఖం చూసి ఫేస్ చూస్తాం అనమాట. మనం చూసి దండం పెట్టుకుని వచ్చేస్తాం. అట్లా కుదరదు. ఇక్కడ గురువు స్థానాలలో ఆ గురు పాదుకలు లేకుండా కనుక ఆ మూర్తుల్ని చూసినా సరే ఫలితం ఉండదు. గానగాపురం వెళితే ఖచ్చితంగా గురు పాదుకలను చూడందే ఆ దర్శనం సంపూర్ణం కాదు అని చెప్పబడింది శాస్త్రం, గురు చరిత్రలో. మరి అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క కేతువుకి కేతు జపం చేయాలా, కేతు స్తోత్రాలు చేయాలా, కేతువుకు కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని పెద బ్రాహ్మణులకి ఇచ్చి దానం చేయాలా, అలాగే కేతువుకి గణపతికి గడ్డితో లడ్డూల నైవేద్యంతో వీళ్ళు పెట్టాలా. ఇవన్నీ కూడా నైవేద్యాలు మీరు కొద్దిగా తిని పేదవాళ్ళకి ఎక్కువ పంచితే ఖచ్చితంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ గ్రహాలు ప్యాసిఫై శాంతిస్తాయమ్మ. అలాగే గురువు గారు, వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు గురువును కేతువును ఎలా ఆరాధించాలి, అలాగే దత్తాత్రేయ స్వామిని అంటే గురువు యొక్క పాదుకలను దర్శించుకోవడం వలన వీరికి ఎలాంటి యోగాలు కలుగుతాయి అనేసి చాలా బాగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మ.